అహోబిలం దేవాలయం విషయంలోనూ టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి. సాక్షాత్తు స్వామివారికి నివేదించే ప్రసాదం తయారీలో ఉపయోగించే ముడి సరుకుల కొనుగోళ్లలోనూ కూటమి నేతలు అవినీతికి పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు బ్రిజేందర్ రెడ్డి. దేవుడికి నైవేద్యం వండే నిత్యావసర సరుకుల్ని కాంట్రాక్ట్ టెండరు తక్కువకి వేరే వాళ్ళు పాడుకొని వాళ్ళు సరుకులు సప్లై చేస్తుంటే వీళ్ళకి సంబంధించిన మనుషులు, టీడీపీ పార్టీకి సంబంధించిన మనుషులు వాళ్ళ భర్త అఖిలప్రియ భర్త భార్గవరామ్ ఇన్స్ట్రక్షన్స్తో ఆ లారీని ఊరి బయట ఆపి ఊరిలోకి రానియము, ఆ సరుకుల్ని వస్తే కాలుస్తామని వాళ్ళని బెదిరిస్తే మఠంలో పనిచేసే సీఏఓ ఊరి బయటికి వెళ్ళి నేను తీసుకొని వస్తానని ఈరోజు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితికి తీసుకొని వచ్చారంటే ఎక్కడుంది? ఎలక్షన్ల ముందరేమో సనాతన ధర్మము అది కాపాడాలా ఇది కాపాడాలని తిరిగిన వాళ్ళు ఈరోజు ఎక్కడ కాపాడుతున్నారు? ఇది ఈ రోజు నుంచి కాదు, గత సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది. సంవత్సరంన్నర నుంచి కూడా మేము చెప్తున్నాం, కానీ స్పందన లేదు ప్రభుత్వంలో. ఇంకా వాళ్ళు స్పందించాలా? లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి అయినా కానీ మా ప్రాంతం ఒక పవిత్రతని అక్కడ మేము నరసింహస్వామికి అన్యాయం జరగకుండా చూస్తాం.